సీఎం కేసీఆర్ గవర్నర్ తో భేటీ అయ్యారు. గవర్నర్ నరసింహన్ ఢిల్లీ టూర్ విశేషాలపై చర్చిస్తున్నారు. ఇదే విషయమై మరింత సమాచారం మా రిపోర్టర్ సాదిక్ నుండి తెలుసు. సాదిక్, సీఎం కేసీఆర్ గవర్నర్ తో భేటీ అయిన నేపథ్యంలో పూర్తి వివరాలు ఏ విధంగా ఉన్నాయి? క్రాంతి ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే గవర్నర్ నరసింహతో భేటీ కావడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులతో పాటుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఢిల్లీ వెళ్లి రావడం జరిగింది. అదేవిధంగా గవర్నర్ కూడా ఇటీవల 2 రోజుల పాటు ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఆ విశేషాలను అన్నిటిపైన కూడా చర్చించినట్టు తెలిసింది. దీంతో పాటుగా ఇప్పటికే ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించినటువంటి క్యాడర్ స్ట్రెంత్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అలాట్ చేయడం జరిగింది. అందులో సంబంధించిన దానిపైన కూడా వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటుగా రాష్ట్ర సంబంధించిన అవతరణ దినోత్సవాలు జూన్ 2వ తారీఖున ఏర్పడుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ చేసినట్టు కార్యక్రమాలపైన ఆయనకు ఆహ్వానించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. ఈ నేపథ్యంలో వాటిపైన కూడా చర్చిస్తున్నారు. దీంతో పాటుగా కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ రీడిజైన్ పైన కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ తో చర్చించినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి కరువు, అదేవిధంగా మిగతా కొన్ని రాజకీయ అంశాలన్నింటిపైన కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక రిపోర్ట్ ను కూడా గవర్నర్ కి ఇస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రియదర్శిని, అయితే సాదిక్, ఈ భేటీలో గవర్నర్ స్పందన ఏ విధంగా ఉంది? అంటే ఢిల్లీ వెళ్ళిచ్చిన తర్వాత గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పరిణామాలన్నింటిపైన కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఐఏఎస్ లో ఐపీఎస్ సంబంధించిన కొరత ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రభుత్వం 70 మందిని ఐఏఎస్ ఆఫీసర్లు కావాలని చెప్పినప్పటికీ కేవలం 45 మందినే ఇవ్వడం జరిగింది. అయితే ఉన్న వాటిలో ఏ విధంగా ఉండాలి, వాళ్ళు ఎప్పుడులోగా వచ్చే అవకాశం ఉందని కూడా చర్చించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఉన్న క్యాడర్ సెల్ ప్రకారం రైట్ పర్సన్ రైట్ జాబ్, ఎవరు ప్రాధాన్యత ఉన్నది, ఎవరిని ఏ పోస్ట్ లో పెట్టాలంటే కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ వారితో చర్చించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఈ నేపథ్యంలో ఐఏఎస్ ట్రాన్స్ఫర్స్, మిగతా సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రాన్స్ఫర్స్ కూడా ఉండే అవకాశం ఉంది. అయితే మొత్తానికైతే ఐఏఎస్ లో సంబంధించిన దానిపైన, అదేవిధంగా ఢిల్లీ పరిణామాలన్నింటిపైన కూడా ఇరువురు కూలంకుషంగా చాలా సుదీర్ఘంగా మాట్లాడే అవకాశం ఉంది. మరి కాస్త అంటే ఒక అర్ధగంట పాటు కూడా ఈ సమావేశం జరిగే అవకాశం ఉన్నట్టుగా సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. ప్రదర్శన రైట్ సాదిక్, థ్యాంక్ యూ.